హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పైసీ చికెన్ కర్రీ చేసుకునే ముందు చికెన్ తీసుకొని ఒకసారి కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎంత కడుక్కుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. కడుక్కొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి తీసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని బాగా కోసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత ఆవాలు వేసి తర్వాత కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. కలబెట్టుకున్న తర్వాత ఎర్రగడ్డలు వేయాలి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు బాగా కలపాలి ఫ్రెండ్స్ ఎర్రగా వచ్చిందాక. ఆ తర్వాత పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత టమోటాలు వేయాలి ఫ్రెండ్స్. టమోటాలు కూడా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టాలి ఫ్రెండ్స్. కలబెట్టిన తర్వాత మనం కడుక్కున్న చికెన్ అందులో వేయాలి ఫ్రెండ్స్. వేసిన చికెన్ ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్. చికెన్లో ఉప్పు కొంచెం వేయాలి ఫ్రెండ్స్ తగినంత. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపిన చికెన్లో పసుపు కొంచెం వేయాలి ఫ్రెండ్స్. పసుపు బాగా కలబెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. దాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ మసాలా వేయాలి ఫ్రెండ్స్. చికెన్ మసాలా వేసినాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. గ్లాస్ నీళ్ళు పోసిన తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం కొత్తిమీర కోసుకొని కొత్తిమీరని పైన చల్లుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్.